ఒక్క భార్య ముద్దు, ఇద్దరు భార్యలొద్దు అన్నారు మన పెద్దవాళ్ళు. ఇదే విషయాన్ని ఒక మనవడు తన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు. తాతయ్య, మన పెద్దోళ్ళు ఒక భార్య ముద్దు, ఇద్దరు భార్యలొద్దు అని చెప్పారు కదా, మరి నువ్వెందుకు ఇద్దరిని చేసుకున్నావు? వాళ్ళు నీకు చెప్పలేదా ఈ విషయం అని అడిగాడు. అప్పుడు ఆ తాతయ్య చిన్నగా నవ్వుతూ, వాళ్ళు చెప్పారురా, నేనే వెళ్ళలేదు. ఏదైతే అదే అవుతుందని ఇద్దరినే చేసుకున్నాను. కానీ ఆ తర్వాత వచ్చిన సమస్యలే వాళ్ళు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది అన్నాడు. ఏంటి ఆ సమస్య అడుగుదామా, చెప్పమందాం అతన్ని. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఓ ఇంటిది అలుకల పంట, మరో ఇంటితో నవ్వితే తంట. ఓ ఇంటిది అలుకల పంట, మరో ఇంటితో నవ్వితే తంట. ఎదురు ఎదురు పడ్డారంటే, ఎదురు పడ్డారంటే మనకు పుడుతుంది కారం వంట. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఓ ఇంట్లో బామ కలాపం, మరో ఇంట్లో బామ విలాపం. ఓ ఇంట్లో బామ కలాపం, మరో ఇంట్లో బామ విలాపం. పోటీలకు దిగితే మాత్రం, పోటీలకు దిగితే మాత్రం మనశ్శాంతి కాక వికలం. అందుకే జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఓ కాంతకు మల్లెలు ఇష్టం, మరో కాంతకు జాజులు ఇష్టం. ఓ కాంతకు మల్లెలు ఇష్టం, మరో కాంతకు జాజులు ఇష్టం. తారుమారు అయ్యాయంటే, తారుమారు అయ్యాయంటే మనకేమో మంగళ స్నానం. జతకొప్పులు ముడిపడ్డాయంటే మన సంగతి అంతేరా. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఇద్దరిది చెరో ప్రపంచం, మనదేమో మరో ప్రపంచం. ఏ పండగైన 2 రోజులు వస్తుందా బ్రహ్మయ్య, చెరో సగం మేమవ్వాలి ఏందిర ఈ కర్మయ్య. ఏ పండగైన 2 రోజులు వస్తుందా బ్రహ్మయ్య, చెరో సగం మేమవ్వాలి ఏందిర ఈ కర్మయ్య. రాసేటప్పుడు ఒకరని రాస్తే, నువ్వు రాసేటప్పుడు ఒకరని రాస్తే నీ సొమ్మేం పోతుందయ్యా. నువ్వు రాసేటప్పుడు ఒకరని రాస్తే నీ సొమ్మేం పోతుందయ్యా.